Audio Jungle. Reason for this press meet is వాళ్ళ సాంగ్స్ అన్నీ జూక్ బాక్స్లో రిలీజ్ చేసాము. ఫస్ట్ 3 సాంగ్స్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద రిమైనింగ్ 2 సాంగ్స్ ఆల్సో. తర్వాత ఈ 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నామండి వైజాగ్ ఆర్కే బీచ్లో. ఇట్స్ ఎ గ్రాండ్ ఈవెంట్ అనమాట. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ క్రౌడ్ అండ్ ఇట్స్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. మాకు ఈ ఫంక్షన్ బాగా చేయడానికి హెల్ప్ చేసిన వైజాగ్ సిపి యోగానంద్ గారికి, మున్సిపల్ కమిషనర్ నారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీ రంగస్థలం March 30th గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంఫర్టబుల్గా జరుగుతుందండి. యూఎస్ కూడా ప్రింట్స్ వే ఎర్లీ పంపించేస్తున్నాము. ఇట్స్ ఎ కంఫర్టబుల్ రిలీజ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ బ్లాక్ బస్టర్. రిలీజ్కి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారండి, ఇంకా ప్రొడ్యూసర్స్, మా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉంటారు. సో ఇట్ విల్ బి గ్రాండ్ ఈవెంట్. థ్యాంక్స్ అండి ఆడియో అందరికీ, చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు. ఇవాళ రిలీజ్ అయింది జూక్ బాక్స్, అంటే అఫీషియల్గా ఇవాళ తనకి రిలీజ్ అయింది. మిగతా 2 సాంగ్స్ కూడా యాక్చువల్గా ఇంతవరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎంత చక్కగా ఉన్నవే, సెకండ్ రంగస్థలాన, థర్డ్ రంగమ్మ మంగమ్మ. ఈ జూక్ బాక్స్లో మీకు ఐటమ్ సాంగ్ జిగర్ రాని ఐటమ్ సాంగ్ దేవి స్పెషల్ అది ఉంటుంది. అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక సాంగ్, ఒక చిన్న అంటే ఒక పొలిటికల్ సెటైర్ లాగా అని కానీ అనుకోవడమేమో, ఒక సాంగ్ వినండి. సో ఇంకా 2 సాంగ్స్ జూక్ బాక్స్లో ఉంటాయి. సో ఆ సాంగ్స్ కూడా మీకు బాగా నచ్చుతాయని. అలాగే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో, అది సినిమాలో మీరు డైరెక్ట్గా చూడవచ్చు. అది చంద్రబోస్ గారు పాడారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా March 18th ఆడియో ఫంక్షన్ కాక ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో ఇంకా మాట్లాడాల్సింది ఈవెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. చెప్పినట్టే March 30th రిలీజ్. ఇది 1980 ఆ నేపథ్యంలో జరిగే కథ. సో అందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని, 80sలో అంటే 80s నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ అనుభూతిని వెనక్కి తీసుకెళ్తుంది. మళ్ళీ దాన్ని మీరు తిరిగి ఆస్వాదించగలుగుతారు. అలాగే ఏదైతే జనరేషన్ అది మిస్ అయ్యారో అది మళ్ళీ దాన్ని చూడొచ్చు. అదే ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, డెఫినెట్గా ఉంటుందండి. దీనికి ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే నేను టెక్నీషియన్స్ మంచిగా దొరికినప్పుడు డైరెక్టర్ జాబ్ ఈజీ అయిపోద్ది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్షన్ అనేది, ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే నాకు మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు రామకృష్ణ అని. సో నాకు పెద్ద బాధ్యత లేకుండా పోయింది. సో వి రీసెర్చ్ అలాట్ అండ్ చాలా మైన్యూట్. తను యాక్చువల్గా టౌన్లో ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. సో అంత అందంగా పట్టుకోగలడో తెలియదు యాక్చువల్గా. నేనే ఆశ్చర్యపోయినా, అవును కరెక్టే, మా చిన్నపిల్లగా ఉండేది అని. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ. ఇద్దరు ఒక సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో, అంటే మంచి ఉంటారు కదా, అంటే ఇద్దరు కూడా మంచి క్రియేటివ్, కొన్నిసార్లు హై లెవెల్స్ ఉంటాయి. ఇద్దరు ఆ పొజిషన్ ఉన్నారు ఈ సినిమా చేస్తున్నప్పుడు. ముఖ్యంగా చంద్రబోస్ గారు, ఆయన ఏదైనా సరే ఒక అంటే ఈ సాంగ్స్ అన్నీ మీరు నమ్మరు, ఒక 10-15 minutesలో ప్రతి సాంగ్ రాశారంటే నమ్మరు. ఇంత అందం లిరిక్స్ అన్నీ కూడా. అంటే ఆయన కంటెంట్ ఇట్లా ఉండాలి అనగానే ఆయన అందుకనే టవడప్ చెప్పేస్తాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దేవి ఈ సినిమా ఒక్క ట్యూన్ ఇవ్వలేదు అని లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేసాడు. మేము ట్యూన్ విని ఒక్క లిరిక్ రాలేదు ఈ సినిమాకి. సో మొత్తం చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత తను ట్యూన్ చేశాడు. సో పాతకాలంలో ఈ పద్ధతి చాలా ఉండేది. సో అనుకోకుండా ఈ సినిమాకి 6 సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో 6 సాంగ్స్ కూడా అలాగే జరిగినాయి. లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా 28 సంవత్సరాల జీవితం అంతా పల్లెటూరులోనే సాగింది. సో నేను 28 years, ఆల్మోస్ట్ 25 to 28 years నేను పల్లెటూరులోనే ఉన్నాను. పల్లెటూరులోనే పెరిగాను కూడా. సో ఆ ఊరు నుంచి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.